హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈ వీడియోలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిస్కౌంట్ అండ్ మార్కెట్ ప్రైస్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి డిస్కౌంట్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి. ఫస్ట్ చూసుకుంటే మార్కెట్ ప్రైస్ అంటే ఏంటంటే ఒక ఐటమ్ మీద ఉండే ప్రైస్నే దీన్నే లిస్ట్ ప్రైస్ అని కూడా అంటారు. ఒక ఐటమ్ మీద ఉండే ప్రైస్నే మార్కెట్ ప్రైస్ అంటారు. సో మరి ఎస్పీ అనేది ఎలా వస్తుంది అంటే, సో మార్కెట్ ప్రైస్ నుంచి మనం సెల్లింగ్ ప్రైస్ అనుకోవాలి అంటే, సో మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 చేస్తే మనకి ఎస్పీ అనేది సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది. ఓకేనా? సో దీని నుంచి మన కాస్ట్ ప్రైస్ ఇలా కూడా మనము కనుక్కోవచ్చు. సో ఓవరాల్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ డీలర్ పర్చేస్డ్ ఏ వాషింగ్ మిషన్ ఫర్ 9000 రూపీస్. పర్చేస్డ్ అంటే కొన్నాడు, అంటే డీలర్ విషయానికి వచ్చేసరికి ఇది ఏం ప్రైస్, కాస్ట్ ప్రైస్. ఒక డీలర్కి వాషింగ్ మిషన్ యొక్క కాస్ట్ ప్రైస్ 9000 పడింది. హీ అలౌస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10%. తను ఏం చేస్తున్నాడు, 10% డిస్కౌంట్ ఇచ్చాడు. దేని మీద, మార్కెట్ ప్రైస్ మీద. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇదేమో కాస్ట్ ప్రైస్ 9000 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్. ఓకేనా? 9000 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ ఇచ్చినాడు. అయితే అండ్ స్టిల్ గెయిన్స్ 10%. సో అయినా కూడా తనకి ఎంత వచ్చింది, 10% గెయిన్ వచ్చింది. సరే, ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఐటమ్స్ కనిపిస్తూ ఉంది. ఒకటి మార్కెట్ ప్రైస్, 2 కాస్ట్ ప్రైస్, 3 సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఎంత పడింది, 9000 రూపీస్ పడింది. సో ఇక్కడ తను 10% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల 10% గెయిన్ వస్తుందంట అయినా కూడా. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ గెయిన్ వస్తుందంటే దేని మీద గెయిన్ వస్తుంది, కాస్ట్ ప్రైస్ మీద గెయిన్ వస్తుంది. ఎప్పుడైనా కాన్సెప్ట్ ఒకటే. సో ఏంటంటే మనకి గెయిన్ అనేది దేని మీద వస్తుంది, గెయిన్ అయినా లాస్ అయినా అంటే కాస్ట్ ప్రైస్ మీద. ఎవరు కూడా మార్కెట్ ప్రైస్ మీద అమ్ముకోరు. సో మార్కెట్ ప్రైస్ మీద అమ్ముకోరు. సో ఓవరాల్గా చూసుకోండి, మనకి ఎస్పీ వచ్చేసి ఏమవుతుంది, సో 9000లో 110 చేస్తే మనకి ఎస్పీ వస్తుంది. ఓకేనా? ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సల్. సో అప్పుడు 9900 అనేది ఎస్పీ. మనకు అనుకోమనేది ఏంటి, మార్కెట్ ప్రైస్ అనుకోమన్నారు. మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది, 9900 ఇప్పుడు రివర్స్ వెళ్ళాలి. సో 100 బై ఎంత డిస్కౌంట్ ఇచ్చినారు, 10% డిస్కౌంట్ ఇచ్చినాడు. ఎంత కమ్మింటాడు, 90 కమ్మింటాడు. 100 నుంచి 10 తీసుకుంది. సో బై 90 చేస్తే వచ్చేది ఆన్సర్. ఈ జీరో క్యాన్సల్, 9 లో 9 1s 9 11s. సో ఆన్సర్ ఏమవుతుంది, మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు 11000. ఓకేనా? సో ఈ 11000 ఉండేది తను కొనుక్కునేది 9900కి అమ్మినాడు. అందువల్లనే తనకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, 10% ప్రాఫిట్ వచ్చింది. ఈ మార్కెట్ ప్రైస్లో ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చినాడు, 10% డిస్కౌంట్ ఇచ్చినాడు. అంటే 90%కి తను అమ్ముకుంటాడు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఏ ట్రేడర్ అలోస్ ఏ 20% ట్రేడ్ డిస్కౌంట్ అండ్ 30% క్యాష్ డిస్కౌంట్. ఇక్కడ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చినాయి. ఒక 20%, ఒక 30%. అయితే లిస్ట్ ప్రైస్ ఇచ్చినారు. సెల్లింగ్ ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ అనేది ఎలా వస్తుంది, మార్కెట్ ప్రైస్ ఇంటూ అంటే 1200 ఇంటూ 100లో 20 తీసేయండి. అంటే ఎంత ఉంటుంది, 80 ఉంటుంది. 80/100 ఇంటూ మళ్ళీ 100లో 30 తీసేయండి. 100లో 30 తీసేసి 70/100. ఇక్కడ 100కి ఇక్కడ 2 zeros క్యాన్సల్. ఇక్కడ 100కి 2 zerosకి క్యాన్సల్. 12 8s వచ్చేసి 96 ఇంటూ 7. సో 96 వచ్చేసి 7 6 వచ్చేసి 42, 9 7 63 ఒక 4 67. సో ఈ 672 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ అన్నమాట ఎస్ఎస్సిలో. ఓకేనా? ఏ షాప్ కీపర్ ఆఫర్స్ ద ఫాలోయింగ్ డిస్కౌంట్ స్కీమ్స్. ఇప్పుడు 2 డిస్కౌంట్స్ ఇచ్చినాడంట. ఒక ఆర్టికల్ మీద వచ్చేసి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 15% ఇచ్చినాడు. ఇంకొకటి వచ్చేసి బై 5 కొంటే 2 ఫ్రీ అని ఇచ్చినాడు. ఏ డిస్కౌంట్ బెటర్ అంటున్నారు. విచ్ స్కీమ్ హ్యాస్ ద మ్యాక్సిమం డిస్కౌంట్ పర్సంటేజ్ అంటున్నారు. ఇది కూడా మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఇలా సక్సెసివ్ డిస్కౌంట్కి డైరెక్ట్ నెట్ డిస్కౌంట్ కనుక్కోవాలంటే డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే మీరు 2 టైప్స్ చేయొచ్చు. ఒకటి 100లో, సో దాన్ని తీసేసి ఎస్పీ కనుక్కొని దాన్ని 100లోంచి సబ్ట్రాక్షన్ చేసినా వస్తుంది. లేదా ఇంకొక విధంగా ఫస్ట్ ఏ యొక్క డిస్కౌంట్ ఎంతో కనుక్కున్నాం. ఏంటి, సో ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ డిస్కౌంట్స్ కాబట్టి -10 -15 -10 ఇంటూ 15 అంటే +15 ఇంటూ 10/100. సో ఇది ఒక ఫార్ములా. సో ఇది ఇలా అయితే మనం డైరెక్ట్గా చేయొచ్చు.
ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అంటే 15/10 అంటే -1.5 -1.5 తీసేయండి. 25 లో నుంచి 1.5 తీసేస్తే 10 నుంచి 5 తీసేస్తే 5, 4 నుంచి 1 తీసేస్తే 3. సో 23.5% వచ్చేసి డిస్కౌంట్ ఇచ్చినారు. ఇది ఒక మెథడ్. ఇది ఏ ఫార్ములా యూజ్ చేసినాం మనం ఇక్కడ సింగిల్ ఈక్వివలెంట్ డిస్టెన్స్ కి +or -x +or -xy/100. మరి ప్లస్ ఎప్పుడు తీసుకోవాలి మైనస్ ఎప్పుడు తీసుకోవాలంటే ప్లస్ అనేది మనకి డిస్కౌంట్ అన్నప్పుడు మైనస్ నెగిటివ్ తీసుకోండి. ఓకేనా? ఇంకా వేరే మనకి ఒకసారి ప్రాఫిట్ ఒకసారి లాస్ పొందినారు అనేటప్పుడు మనం ఏం తీసుకోవాలంటే అప్పుడు ప్లస్ ప్రాఫిట్ అన్నప్పుడు ప్లస్ తీసుకోండి, నెగిటివ్ వచ్చినప్పుడు మైనస్ తీసుకోండి. ఇక్కడ ఓవరాల్ రిజల్ట్ మైనస్లో వస్తుంది కాబట్టి అది డిస్కౌంట్ అని అర్థం. ఓకేనా? ఇలా అయినా చేయొచ్చు. లేదా అసలు సక్సెసివ్ డిస్కౌంట్ అంటే ఏంటంటే సో మనకి 2 రకాల డిస్కౌంట్స్ ఇచ్చినారు అని అర్థం. అది కూడా ఎలా చేయొచ్చు అని చెప్తా చూడండి. ఇది కాకుండా నార్మల్ వేరే ఏంటంటే 100 రూపీస్ అనుకుందాం, 100% అనుకుందాం మార్కెట్ ప్రైస్ని. సో ఇందులో 10% డిస్కౌంట్ అంటే 80%కి సేల్ చేస్తాను. ఓకేనా? 80/100 ఇంటూ సో 15% తీసేస్తే 100లో నుంచి 85/100. ఇక్కడ 100కి 100 క్యాన్సిల్, ఈ 0కి క్యాన్సిల్. సో 8తో సో 10 తీసేస్తే 90 కదా. సో 9తో 9 × 85 అంటే 9 5s వచ్చేసి 45, 9 8s వచ్చేసి 72, 72 ఒక 4 76, 76.5% వచ్చేసి సెల్లింగ్ ప్రైస్. అయితే అప్పుడు మార్కెట్ ప్రైస్ 100 అనుకున్నాం కదా, 100లో నుంచి ఈ 76.5 తీసేయండి. తీసేస్తే 10 నుంచి 5 తీసేస్తే 5, 9 నుంచి 6 తీసేస్తే 3, 9 నుంచి 7 తీసేస్తే 2. సో 23.5% అనేది డిస్కౌంట్ అనేది మనము నార్మల్ ప్రాసెస్లో ఎలా చేయొచ్చు అంటే ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా? సో ఇది డైరెక్ట్గా ఏంటంటే ఇది ట్రిక్ మాదిరి అనమాట. ఓకేనా? సో మనకి ఫస్ట్ వన్ A1 వచ్చేసి ఎంత డిస్కౌంట్ వచ్చింది 23.5% డిస్కౌంట్ ఇస్తున్నారు ఒక ఆర్టికల్ మీద. నెక్స్ట్ ఆప్షన్ Bలో ఏమి ఇచ్చినారు buy 5 get 2 free. ఆ 2 free అనేది మనకి డిస్కౌంట్ కదా. సో మొత్తం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అన్ని 5 + 2 యాడ్ చేయండి అంటే 7. సో పర్సంటేజ్ కోసం ఇంటూ 100. సో 200/7 200/7% అంటే దీన్ని కూడా డెసిమల్లో చేంజ్ చేయండి. డెసిమల్లో చేంజ్ చేసి 7 2s 14 అంటే ఇక్కడ 6 ఉంటుంది, 7 8s. సో చూసనే చెప్పచ్చు. సో అప్రాక్సిమేట్గా 28% అంటే సెకండ్ వన్ బెటర్, మ్యాక్సిమం డిస్కౌంట్ ఇస్తున్నారు సెకండ్ ఆర్టికల్ పైన. ఓకేనా? ఇదే కదా అడిగింది. విచ్ స్కీమ్ హ్యాస్ ద మ్యాక్సిమం డిస్కౌంట్ పర్సంటేజ్? ఏ స్కీమ్? buy 5 get 2 free. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది సీలింగ్ ఫ్యాన్ ఈస్ 4200 and the shopkeeper allows a discount of 5% on it. If his profit is 14%, then find the cost price అంటారు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలంటే ఎస్పీ తెలియాలి. మరి ఎస్పీ అనేది ఎలా వస్తుంది? 4200లో 95% కనుక్కుంటే ఎస్పీ వస్తుంది. ఇది ఓవరాల్గా ఎస్పీ. సో ఓకేనా? సో ఎస్పీ ఇంటూ ఇప్పుడు ప్రాఫిట్ ఎంత అన్నారు? 14% ప్రాఫిట్. 100 మీద 14 అంటే సో 114 అనేది 114% వచ్చేసి మనకి సో ప్రాఫిట్ పర్సంటేజ్ అవుతుంది 100 మీద. ఓకేనా? అది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది 114 అనేది. సో ఓకేనా? సో 100/114 చేస్తే మనకి సిబిలోకి చేంజ్ అవుతుంది. ఎస్పీ ఇంటూ 100/100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఆ ఫామ్లోకి దీన్ని కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ 100కి 100 క్యాన్సల్. 19తో 19 5s 19 6. సో ఓకేనా? 6తో 6 1s 6 7s. మనకి క్వశ్చన్ అర్థమైతే ఫార్ములాస్ తెలిస్తే మనం చాలా ఈజీగా వన్ స్టెప్ ఆన్సర్ చేసేయచ్చు. 7 5s వచ్చేసి 35. సో 3500 అనేది మనకి కాస్ట్ ప్రైస్. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇలా 3 సక్సెసివ్ 2 సక్సెసివ్ అయితే ఫార్ములా డైరెక్ట్గా చేయొచ్చు ట్రిక్ యూజ్ చేసి. దీనికైతే మీరు ఏం చేస్తారంటే 100% మార్కెట్ ప్రైస్ అనుకోండి. ఇందులో ఎస్పీ కనుక్కోండి. ఫస్ట్ ఎస్పీ యొక్క పర్సంటేజ్ ఎంత వస్తుందో కనుక్కోండి. 100 ఇంటూ సో 15% డిస్కౌంట్ ఇచ్చినారంటే 85 అమ్మినట్టు. 85/100 ఇంటూ 20% డిస్కౌంట్ ఇచ్చినారంటే 80 అమ్మినట్టు. ఓకేనా? 25% డిస్కౌంట్ ఇచ్చినారంటే 100 - 25 అంటే 75%. సో ఓవరాల్ ఇక్కడ చూడండి, 100కి 100కి క్యాన్సల్. 25తో 25 4s 25 3s. ఓకేనా? 4తో 4 1s 4 20s. ఇక్కడ ఈ 0 క్యాన్సల్. సో ఓవరాల్ అంతా మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? 85 × 6 85 × 6/10
దట్ ఈక్వల్స్ టు సో మనకి 6 5 వచ్చేసి 30 8 6 48 ఒకటి 51.0% అంటే 51% వచ్చేసి ఎస్పీ పర్సెంటేజ్. కానీ ఇక్కడ నెట్ డిస్కౌంట్ అడిగినారు. డిస్కౌంట్ పర్సెంటేజ్ మనకి ఏమవుతుంది 100 లో నుంచి 51 తీసేయండి. తీసేస్తే 49% వచ్చేసి డిస్కౌంట్ పర్సెంటేజ్ అవుతుంది. ఓకేనా? సో ఇలా మనం చేయడం చాలా ఈజీ అవుతుంది. అదే ట్రిక్ యూజ్ చేసినాను అనుకోండి, ఫస్ట్ 2 కనుక్కోవాలి, మళ్ళీ వచ్చిన ఆన్సర్కి దీనికి మళ్ళీ ట్రిక్ యూజ్ చేసి +or - x +or - y +or -x/100 అలా కొంచెం ప్రాసెస్ అవుతుంది. ఇలా అయితే డైరెక్ట్గా చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 6. సో ఇవన్నీ కూడా మనకి ఎస్ఎస్సి సిజిఎల్లో ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ మస్టర్డ్ ఆయిల్ ఈజ్ 25% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ అలాగే కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ ఏమన్నారు, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ మస్టర్డ్ ఆయిల్ ఈజ్ 25% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది 25% ఎక్కువ అన్నారు కాబట్టి 125%. అయితే ఆర్టికల్ ని లాస్ లేకుండా ప్రాఫిట్ లేకుండా అమ్మాలి అంటే మార్కెట్ ప్రైస్ ని ఎంత తగ్గియాలి అన్నారు. ఇక చూడండి, at what percentage less than the market price should it be sold to have no profit and no loss? లెస్ చేయాలి. ఎంత లెస్ చేయాలి? 25 లెస్ చేయాలి. ఇప్పుడు పర్సెంటేజ్ అనుకోవాలి. 25 లెస్ చేయాలి. దేని మీద? 125 మీదనే కదా, ఇంటూ 100. 25 ones 25 5s, 5 ones 5 20s. సో 20% వచ్చేసి మార్కెట్ ప్రైస్ తగ్గిస్తే అప్పుడు ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. సో ఎందుకు తగ్గించినాం? ప్రాఫిట్ లాస్ అనేది సిపి మీద లెక్క కడతాం. అంటే 100కి రావాలంటే ఇది 25 తగ్గాలి కదా. సో 25/125 ఇంటూ 100. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ బెడ్షీట్ ఈజ్ 35% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అన్నారు. సో ఇప్పుడు ఏమన్నారు? సో ఇప్పుడు చూడండి, సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి కాస్ట్ ప్రైస్ కంటే మార్కెట్ ప్రైస్ ఎలా ఉందంట, సో 35% ఎక్కువ ఉంది అన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే అంటే డిస్కౌంట్ ఆఫ్ 20% ఈజ్ అనౌన్స్డ్ అని దెన్ ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్. సో దీని మీద 20% డిస్కౌంట్ ఇచ్చినారు. సో ఓకేనా? ఇప్పుడు ఎస్పీ ఎంత వస్తుందో అనుకున్నాం. 135లో సో 20% డిస్కౌంట్ అంటే 80%కే అమ్మినట్టు. సో ఇక్కడ ఈ0 క్యాన్సల్, 5తో 5 2s, 5తో 5 2s, 5 7s, 2తో 2 1s, 2 4s. సో ఓవరాల్ ఇక్కడ మనకి 7 4s 28 అంటే 108% వచ్చేసి ఎస్పీ అవుతుంది. అయితే మొత్తానికి దీనికి కంపారిజన్ చేస్తే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? సో ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చేసి 8%. సో 108కి దీనికి డిఫరెన్స్ ఎంత? 8% వచ్చేసి మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. After allowing a discount of 12% on the market price of an article, it is sold for 880 rupees. మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి. సో మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలంటే రివర్స్లోకి వెళ్ళాలి. సో ఎస్పీ ఇచ్చినారు కదా, 880 ఇంటూ 100 ఎంత డిస్కౌంట్? 12% డిస్కౌంట్. 12% డిస్కౌంట్ అంటే ఎంత కమ్మినట్టు? 88కి అమ్మినట్టు. ఓకేనా? 100లో నుంచి 12 తీసేయండి. 100 నుంచి 12 తీసేస్తే 88. ఓకేనా? 88 months zeros. సో మార్కెట్ ప్రైస్ ఎంత? 1000 రూపీస్ అనేది మనకి మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, an article is sold for 1722 రూపీస్ అంటే ఎస్పీ ఇచ్చినారు మనకి. సో ఇది ఎస్పీ వచ్చేసి ఎంత ఇచ్చినారు? 1722 రూపీస్. సో ఎలా ఇచ్చినారు అంటే ఇది ఎలా అయిందంటే మార్కెట్ ప్రైస్లో 30% డిస్కౌంట్, 18% డిస్కౌంట్, సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినారంట. అయితే మార్కెట్ ప్రైస్ ఎంత? రివర్స్లో వెళ్ళాలి అంతే. సో మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్పీ ఎంత? 1722 ఇంటూ 100/100లో నుంచి 30 తీసేస్తే ఎంత? 70 ఇంటూ 100/100లో నుంచి 18 తీసేస్తే ఎంత? 82. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ0 క్యాన్సిల్ చేద్దాం. సో అలాగే మనకి 7తో 7 months, 7తో 7 2s 14, 7 4s 28, 42 ఉంటుంది ఇక్కడ. 42 అంటే 7 6. సో అలాగే 82 1s, 82 3s. సో ఓవరాల్గా మనకి ఎంత వస్తుంది? 3 పక్కన 1 2 3 zeros అంటే మనకి ఓవరాల్గా ఎంత? 3000 అనేది మనకి మార్కెట్ ప్రైస్. సో అర్థమైందా? సో మార్కెట్ ప్రైస్లో మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి. మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చినారు? 1722 ఇచ్చినారు. సో రివర్స్ చేసుకుంటే మనకి మార్కెట్ ప్రైస్ అనేది వస్తుంది. సో ఒకవేళ
ఓకేనా. సో నెక్స్ట్ చూడండి 10th క్వశ్చన్, సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 15% అండ్ 30%, దీన్ని సింగిల్ ఈక్వివాలెంట్ డిస్కౌంట్, నెట్ డిస్కౌంట్ కనుక్కోండి అంటున్నారు. సింగిల్ డిస్కౌంట్ అప్పుడు మనం ఏం ఫార్ములా యూజ్ చేయాలి, ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ బై 100, లేదా మీరు ఇందాక చెప్పిన ప్రాసెస్ యూజ్ చేసినా కూడా సరిపోతుంది. సో ఎస్పీ కనుక్కోండి, ఎస్పీ పర్సంటేజ్ కనుక్కున్న తర్వాత 100 నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే సింగిల్ డిస్కౌంట్ వస్తుంది. సో ఇలా అయితే ఈజీగా అయిపోతుంది, కానీ ఇట్లా చేస్తున్నాము. ఒకవేళ 3 డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు నేను చెప్పినట్టు చేయండి, ఈజీగా అయిపోతుంది. సో -15 -30, సో మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 15 ఇంటూ 30/100. సో -45లో నుంచి మైనస్ ప్లస్ 4.5 తీసేయండి, వచ్చింది ఆన్సర్. సో -45లో నుంచి 4.5 తీసేస్తే 10లో నుంచి 5 తీసేస్తే 5 0. సో ఇక్కడ మనకి 4. సో 40.5% వచ్చేసి మనకి సింగిల్ డిస్కౌంట్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఓవరాల్ సింగిల్ డిస్కౌంట్ ఎంత 40.5%. ఇవన్నీ కూడా ఎస్ఎస్సి సిజిఎల్ ఎస్ఎస్సిలో ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్, ఒకసారి జాగ్రత్తగా